హాయ్ ఫ్రెండ్స్, జేడ్ ప్లాంట్ కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ మొక్క మీ ఇంట్లో ఉండడం వల్ల సంపద పెరుగుతుంది, ఆర్థిక లాభం పొందుతారు. ఈ మొక్కను సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటే మీ ఇంట్లో ఆర్థికాభివృద్ధి రెట్టింపు అవుతుంది. అంతేకాదు ఈ కుబేరుని మొక్క మీ ఇంట్లో ఉంటే కనక వర్షమే. మరి ఈ మొక్క గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జేడ్ ప్లాంట్ కాలుష్య వాతావరణంలో విసిగిపోయిన చాలా మంది ఇంట్లో పచ్చని మొక్కలు పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది తమ ఇళ్లలో ఎక్కడ చూసినా చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇవి ఇంటికి అందాన్ని ఇవ్వడమే కాదు, మనకి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. గాలిని శుభ్రపరిచి స్వచ్ఛమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి ఈ మొక్కలు. సంపదను ఆకర్షించేందుకు అందరూ మనీ ప్లాంట్ తమ ఇంట్లో ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఇంటి గుమ్మం దగ్గర వీటి తీగలు ఉండేలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది మాత్రమే కాదు, మీ ఇంటి సంపదను పెంచే మొక్క మరొకటి ఉంది. అది మనీ ప్లాంట్ కంటే మరింత శుభప్రదమైనది. ఇంతకీ ఆ మొక్క పేరేంటో తెలుసా? క్రాసులా. దీన్నే జేడ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీన్ని కుబేర మొక్క అని కూడా అంటారు, లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం కుబేరుడు సంపదకి దేవుడిగా పిలుస్తారు. కుబేరుడు ఆశీస్సులు ఉంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకి ఎటువంటి కొదువ ఉండదు. కుబేరుడికి ఇష్టమైన క్రాసుల మొక్క మీ ఇంట్లో పెట్టుకుంటే సంపద రెట్టింపోతుంది. అయితే వాస్తు ప్రకారం మాత్రమే ఈ మొక్కని ఇంట్లో నాటుకోవాలి. ఈ మొక్కని సరైన దిశలో నాటడం వల్ల కుబేరుడిని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. ధనలాభం పొందుతారు, ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు. వాస్తుశాస్త్ర ప్రకారం మాత్రమే కాదు, ఫెంగ్ షూ శాస్త్ర ప్రకారం కూడా ఈ క్రాసుల మొక్క చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే ఈ మొక్కను ఏ దిశలో నాటాలి? ఇంటి ఆర్థిక ఇబ్బందుల నుండి అధిగమించడానికి కుబేరుడి అనుగ్రహం పొందడం కోసం ఇంటికి ఉత్తర దిశలో ఈ క్రాసుల మొక్కను నాటాలి. ఈ మొక్క కుబేరుడికి ఎంతో ప్రీతికరమైనది. దీన్ని నాటడం వల్ల వ్యక్తి అదృష్టం పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సంపదను పెంచే మొక్క కావడంతో దీన్ని డబ్బు చెట్టు అని కూడా పిలుస్తారు. అదే సమయంలో వ్యాపార రంగంలో విజయం సాధించాలనుకుంటే నైరుతి దిశ ఈ మొక్క పెట్టుకుంటే అనువైనది. ఇవి మాత్రమే కాదు, పసుపు మొక్క, మందార పువ్వుని నాటడం వల్ల కుబేరుడు అనుగ్రహంతో పాటు ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది. ఇంట్లో జాడ్ ప్లాంట్ ఉండడం వల్ల సానుకూల శక్తి ఆకర్షితమవుతుంది. ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి వేస్తుంది. ఇది ఇంటికి సుఖ సంతోషాలని, శ్రేయస్సు, ఆనందాన్ని కూడా తీసుకువస్తుంది. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల శాంతి, కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటాయి. గుండ్రని మెరిసే ఆకులు ఉండడం వల్ల ఈ మొక్క అందరినీ ఆకర్షిస్తుంది. చూసేందుకు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది ఈ మొక్క. అయితే ఈ మొక్కను నాటే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. క్రాసుల మొక్క నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఉత్తర లేదా నైరుతి దిశలో క్రాసుల మొక్కను నాటాలి. ఉత్తర దిశలో చీకటిగా ఉండకూడదు. మొక్క మీద సూర్యరశ్మి పడే విధంగా చూసుకోవాలి. అప్పుడే ఇంట్లో సంపద వర్షం కురుస్తుందని నమ్ముతారు. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితేనే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.